ఆల్, వెల్కమ్ టు మై ఫ్రెండ్లీ మ్యాథ్స్ ఛానల్. ఇవాళ మనం డిస్కస్ చేద్దాం చాలా నైస్ ఇంట్రెస్టింగ్ రీజనింగ్ క్వశ్చన్. అండ్ ద క్వశ్చన్ ఈజ్ అ బ్యాట్స్మెన్ ఇన్ హిస్ 17th innings మేక్స్ అ స్కోర్ ఆఫ్ 85 and thereby increases his average by 3. What is his average after the 17th innings? ఓకేనా, బ్యాట్స్మెన్ 17th inningలో 85 స్కోర్ చేశాడు. ఈ డేటా ఉంది మన దగ్గర ఇప్పుడు. ఓకే, అండ్ ఆ తర్వాత అతని యావరేజ్ ఇంక్రీజ్ అయింది. ఎంత? బై 3 అతని యావరేజ్ ఇంక్రీజ్ అయింది 17th inning తర్వాత. సో వాట్ ఈజ్ హిజ్ యావరేజ్ ఆఫ్టర్ 17 innings? ఓకే, ఆప్షన్స్ ఇచ్చాడు 34, 35, 36, 37. రైట్ ఎవ్రీవన్? ఇప్పుడు చూద్దాం దీని సొల్యూషన్ ఎలాగో. ఒకవేళ మీరు మీ అంతటి మీరు ట్రై చేయాలనుకుంటే ఇక్కడ వీడియో పాజ్ చేసి మీరు ట్రై చేయండి, తర్వాత మీరు ఆన్సర్ టాలీ చేసుకోవచ్చు. ఓకే, సో మన యావరేజ్ ఎలా చూస్తాం? టోటల్ రన్స్ని డివైడ్ చేస్తాం నంబర్ ఆఫ్ ఇన్నింగ్స్తో. సపోజ్ 5 ఓవర్స్కి 25 రన్స్ చేస్తే యావరేజ్ ఎంత అవుతుంది? 25 డివైడెడ్ బై 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 5 యావరేజ్ అవుతుంది. ఓకేనా, ఇది అలాగే. సో టోటల్ ఇప్పుడు ఇన్నింగ్స్ యావరేజ్ ఎలా తీస్తాం? టోటల్ రన్స్ ఎన్ని స్కోర్ చేశాడు అపాన్ టోటల్ నంబర్ ఆఫ్ ఇన్నింగ్స్. అంటే ఇప్పుడు 17th inningలో 85 రన్స్ చేశాడు. అప్ టు 16th inning ఎన్ని రన్స్ చేశాడు అన్నది మనకు తెలియదు. ఓకే, సో మనం ఏమనుకుందాం? లెట్ ద యావరేజ్ ఆఫ్టర్ 16 innings బి ఎక్స్ అనుకుందాం. అతని యావరేజ్ ఎక్స్ అనుకుందాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? టోటల్ రన్స్ అపాన్ నంబర్ ఆఫ్ ఇన్నింగ్స్ యావరేజ్ తీస్తుంటే నంబర్ ఆఫ్ ఇన్నింగ్స్, ఓవర్స్ యావరేజ్ తీస్తుంటే నంబర్ ఆఫ్ ఓవర్స్. ఓకేనా, సో ఇక్కడ నంబర్ ఆఫ్ ఇన్నింగ్స్ 16th inning దాకా అతని యావరేజ్ ఎక్స్ అనుకున్నాం కదా. సో 16th inning వరకు టోటల్ రన్స్ ఏమైపోతాయి? 16x అయిపోతుంది టోటల్ రన్స్. ఇక్కడ ఓవర్స్ కాదు, సారీ, చూడండి నేను ఓవర్స్ అని రాశాను. ఓకే, రన్స్ ఇన్ 16 innings, ఇక్కడ ఇన్నింగ్స్ ఉండాలి. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు 16x అయిపోతుంది. ఎందుకంటే టోటల్ రన్స్ అపాన్ నంబర్ ఆఫ్ ఇన్నింగ్స్, ఇది యావరేజ్ అనుకున్నాం. ఇప్పుడు టోటల్ రన్స్ కావాలంటే ఏం చేస్తాం? దీన్ని 16 ఇక్కడ మల్టిప్లై అయిపోతుంది. రెండు వైపులా మనం 16తో యాక్చువల్ మల్టిప్లై చేస్తాం. ఓకే, ఈ 16 క్యాన్సిల్ అయిపోతుంది. ఇది 16x ఈజ్ ఈక్వల్ టు టోటల్ రన్స్. అంటే 16 innings లో 16x రన్స్ చేశాడు. ఓకేనా, ఇప్పుడు యావరేజ్ ఆఫ్టర్ 17th ఓవర్. ఓకే, 17th ఓవర్లో అతని యావరేజ్ ఎంత ఉంది? 16x ప్లస్ 85 అపాన్ 17. ఇది ఇక్కడ ఆఫ్టర్ కాకుండా యావరేజ్ ఇన్ 17 ఓవర్ అనుకుందాం. 16x ప్లస్ 85 అపాన్ 17 ఇది యావరేజ్ అయిపోతుంది. ఓకే, ఇవి నంబర్ ఆఫ్ టోటల్ రన్స్ 16th inning వరకు 16x రన్స్ అయిపోయి 17th inningలో 85 రన్స్ చేసేసాడు డివైడెడ్ బై టోటల్ నంబర్ ఆఫ్ ఇన్నింగ్స్ దట్ ఈస్ 17. ఓకే, ఇప్పుడు ఏంటి ఇచ్చాడు క్వశ్చన్లో? ఆఫ్టర్ 17th ఓవర్ యావరేజ్ ఇంక్రీజెస్ బై 3 అని ఇచ్చాడు. అంటే ఇప్పుడు దాకా మనకి యావరేజ్ ఎక్స్ అనుకుంటే ఇప్పుడు న్యూ యావరేజ్ ఎక్స్ ప్లస్ 3 అవుతుంది. ఐ హోప్ ఇక్కడ దాకా మీకు క్లియర్. ఓకే, న్యూ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3. సో x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 16x ప్లస్ 85 అపాన్ 17. ఓకే, ఇప్పుడు ఇది మల్టిప్లయింగ్ బోత్ సైడ్స్ బై 17 చేసేసుకుంటే ఇక్కడ 17తో మల్టిప్లై చేసేస్తే ఏమవుతుంది? 17 ఇంటూ ఎక్స్ బై 3, 17 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఈ 17 క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ ఇది మిగులుతుంది 16x ప్లస్ 85. ఓకే, 17 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 17x ప్లస్ ఉంది రెండు వైపులా, సో ఇక్కడ ప్లస్ వస్తుంది. అప్పుడు ఇది 17 ఇంటూ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 51 దట్ ఈజ్ ఈక్వల్ టు 16x ప్లస్ 85. ఓకే, ఇప్పుడు రీఅరేంజ్ చేస్తున్నాం. ఈ ఎక్స్ ఏమో ఇక్కడ తీసుకెళ్ళిపోదాం 16x, అంటే ఇది ప్లస్ 16x ఇక్కడికి వచ్చాక మైనస్ 16x అయిపోతుంది. అలాగే ప్లస్ 51ని ఇటు తీసుకెళ్ళిపోదాం, ప్లస్ 51 ఇటు వచ్చేసరికి మైనస్ 51 అయిపోతుంది. ఓకే, ఇది జస్ట్ రీఅరేంజ్ చేసాం. 16xని ఇక్కడ, 51ని ఇక్కడ. ఓకేనా, సో 17x మైనస్ 16x ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అండ్ 85 మైనస్ 51 ఈజ్ ఈక్వల్ టు 34. ఆఫ్టర్ 17th ఓవర్ యావరేజ్ ఇంక్రీజెస్ బై 3. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 34. సో ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 34 ప్లస్ 3. ఎక్స్ ప్లస్ 3 మన కొత్త యావరేజ్ కదా. 17th ఓవర్ తర్వాత యావరేజ్ ఎక్స్ ప్లస్ 3. ఎక్స్ ఏంటి? 16th ఓవర్ 17 నాట్ ఓవర్ సారీ ఇన్నింగ్స్. ఎక్స్ ఏంటి? 16th inning వరకు యావరేజ్.
ఓకే, 17th ఇన్నింగ్ తర్వాత యావరేజ్ ఇది. సో ఎక్స్ మనకి 34 వచ్చింది. 17th ఇన్నింగ్ వరకు అతని యావరేజ్ 34 ఉంది. ఇప్పుడు 17th ఇన్నింగ్ తర్వాత బై 3 ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 34 ప్లస్ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 37. సో 37 మనకి ఇచ్చాడు ఆప్షన్ డీలో. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ ఈ వీడియో మీకు బాగా అర్థమైపోయి క్వశ్చన్ మీరు ఎంజాయ్ చేస్తే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ దాకా షేర్ చేయండి ప్లీజ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ అ లాట్ టు దోస్ హూ హ్యావ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆల్ ద వెరీ బెస్ట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం కొత్త క్వశ్చన్తో. టిల్ దెన్ గుడ్ బై.